బాలకృష్ణ గారైతే ఇప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 'అఖండ 1'తో స్టార్ట్ చేసి 'డాకు మహారాజ్' వరకైతే వరుసగా 4 హిట్‌లయితే కొట్టారు. అది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారనమాట. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' సినిమా అయితే బాలకృష్ణ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అయితే ఈ మూవీ రాబట్టింది. అయితే ఈ సంవత్సరం 'అఖండ 2'తో మన ముందుకైతే రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే ఆల్రెడీ మహాకుంభమేళాలో అయితే స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఒక ఎంట్రీ సీన్ అయితే ప్లాన్ చేయబోతున్నారంట. అలాగే ఈ మూవీలో ఆది పినిశెట్టి గారిని అయితే విలన్ క్యారెక్టర్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది. బట్ ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే ఆది పినిశెట్టి గారిని తీసుకున్నారు. బట్ ఈ కాంబినేషన్ కన్నా ఇంకా బెటర్ విలన్ కావాలని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి సంజయ్ దత్ గారిని కూడా తీసుకోబోతున్నారని కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. సో సంజయ్ దత్ గారు ఉంటే మాత్రం కొంచెం పోటీగా బాగా బలంగా ఉంటుంది. బాలకృష్ణ గారికి ఆపోజిట్ విలన్ క్యారెక్టర్లు అయితే సంజయ్ దత్ గారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో యాక్షన్ సీన్స్ అయితే బాగా ఎలివేట్ అవుతాయని చెప్పి ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మూవీ టీం అయితే సంజయ్ దత్ గారితో చర్చల్లో ఉన్నారని తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేశారంటే మాత్రం పక్కాగా 'అఖండ 2'లో అయితే సంజయ్ దత్ గారు కనిపించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ ఆది పినిశెట్టి గారిని అయితే విలన్ క్యారెక్టర్కి అయితే తీసుకున్నారు. మేబీ మెయిన్ విలన్గా అయితే సంజయ్ దత్ గారు ఉండొచ్చు, లేదా ఇంకా వేరే బాలీవుడ్ యాక్టర్ ఉండొచ్చు అని కూడా ఒక న్యూస్ ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు 'అఖండ 1'ని పెద్దగా బాలీవుడ్లో మార్కెట్ చేయలేదు. ఆల్రెడీ బాలీవుడ్లో రిలీజ్ అయినా కూడా సో ఎందుకు ఆ సినిమా అంతగా అక్కడ పేరు సంపాదించలేదు అనమాట. ఇప్పుడు 'అఖండ 2'ని మాత్రం బాగా ప్రమోట్ చేసి మంచి ప్రమోషన్స్ అయితే చేసి అక్కడ రిలీజ్ చేస్తే మాత్రం మంచి మార్కెట్ అయితే పుల్ చేస్తుంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సో ఎందుకంటే కొంచెం బాలీవుడ్లో ఈ డివోషనల్ టైప్ మూవీస్ బాగా ఆడతాయి కాబట్టి, సో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి మన 'అఖండ' టీం కూడా అక్కడ మంచిగా ప్రమోట్ చేసి సో మూవీని అయితే రిలీజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే బాగా వస్తాయి. సో అందుకోసం అని చెప్పి బాలీవుడ్ నుంచి ఒక పెద్ద యాక్టర్ని విలన్ క్యారెక్టర్లో తీసుకోవాలని చెప్పి మూవీ టీం అయితే అనుకుంటున్నారంట. సో ఇదే నిజమైతే మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే సునామీ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. సో అయితే ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.